హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతుండే అన్న నీ 220 అమ్ముతావా, నీ 220 అమ్ముతావా అని. సో ఫైనలీ నేను యాక్చువల్లీ లైక్ స్టార్టింగ్లో అయితే నేను అనుకోలేదు అమ్మాలని. బట్ నాకు రెండు వెహికల్స్ ఉండేసరికి నాకు కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. లైక్ 220 తీయాలా, 250 తీయాలా. లైక్ 220 తీయకపోతే ఇది ప్రాబ్లమే, ఇది ఆగిపోతుంది బండి. 250 తీయకపోతే అది ప్రాబ్లమే. సో లైక్ ఒక 2 months అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నా, నేను 220 అమ్మాలనుకున్నా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే నా OLX లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. నా ప్రైస్ వచ్చేసి 32,000 రూపీస్, ఓకేనా. సో ఇప్పుడు మనం బండి విషయాన్ని చూసుకున్నట్టయితే 2010 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2010 నవంబర్. సో మనకి ఇంకా దీని RC వచ్చేసి వ్యాలిడిటీ 3 years ఉంది, 2025 నవంబర్ వరకు ఉంది. సో 3 years అయితే కంప్లీట్గా వ్యాలిడిటీ అయితే ఉంది. 3 years ప్లస్సే ఉంది ఇంకా. లైక్ ఇప్పుడు 2022 కదా, ఇంకా నవంబర్ రాలేదు. సో మనకి ఆల్మోస్ట్ లైక్ 3.5 years పైనే ఉంది. సో దట్స్ ఒరిజినల్ RC ఉంది, వ్యాలిడ్ పర్చేస్ బిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే లేదు, నేనైతే ఇన్సూరెన్స్ అయితే వాడట్లేదు, ఎందుకంటే 11 years old వెహికల్ ఇది. పొల్యూషన్ చెక్ అయితే కూడా లేదు దీనికి, ఓకేనా. సో ఇప్పుడైతే మనం చూసుకున్నైతే వెహికల్ చూసుకున్నైతే కండిషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వెహికల్ కండిషన్ ఈజ్ రియలీ అమేజింగ్. సో మనం ఫ్రంట్ టైర్ అయితే నేను 60,000 కిలోమీటర్స్కి మార్పించిన ఫ్రంట్ టైర్. సో ఇప్పుడు నా వెహికల్ తిరిగింది టోటల్ 76,000 కిలోమీటర్స్. సో 16,000 కిలోమీటర్స్ అవుతుంది ఫ్రంట్ టైర్ మార్చి. సో ఫ్రంట్ టైర్ మనకి రఫ్గా 35,000 కిలోమీటర్స్ మధ్యలో మార్చుకోవాలి. సో మనం బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే లాస్ట్ మార్చిలో మార్పించి జస్ట్ 2,000-3,000 కిలోమీటర్స్ కానీ ఎక్కువ కూడా తిరగలేము మనం మార్పించి. సో బ్యాక్ టైర్ అయితే కంప్లీట్గా న్యూ టైర్ లెక్కనే. సో టైర్ వచ్చేసి మనకి ఇది ఏం టైర్, ఇది మన JK టైర్స్. బ్యాక్ టైర్ వచ్చేసి JK టైర్స్, కంప్లీట్లీ ట్యూబ్లెస్. ఫ్రంట్ కూడా కంప్లీట్లీ ట్యూబ్లెస్. సో టైర్ కండిషన్ ఈజ్ రియలీ అమేజింగ్, ఓకేనా. అండ్ వెహికల్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. సో టోటల్ కిలోమీటర్స్ డ్రైవెన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి. టోటల్ కిలోమీటర్స్ డ్రైవెన్ వచ్చేసి మనకి 75,854 కిలోమీటర్స్. సో హెడ్ లైట్స్, ఇండికేటర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. అండ్ డబుల్ కీస్ కూడా ఉన్నాయి మనకి, ఒరిజినల్ కీస్. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు వెహికల్లో. నేను ఆల్రెడీ లైక్ షోరూంలో కూడా వెళ్ళాను, బట్ షోరూంలో నాకు ఎక్స్చేంజ్ వాల్యూ నచ్చలేదు. అండ్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ టు సెల్ మై వెహికల్ టు మై లాయల్ సబ్స్క్రైబర్స్. సో అందుకనే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఐ వాంట్ టు సెల్ ఇట్ టు మై లాయల్ సబ్స్క్రైబర్స్. సో సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద OLX లింక్లో మెన్షన్ చేస్తాను. సో మీరు వెహికల్ చూడండి, అక్కడ ఫొటోస్ కూడా పెడతాను. అండ్ సో వెహికల్ కండిషన్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ నాకైతే ఇప్పటివరకు నేను మార్పించింది ఒక 2 times అయితే చైన్ కిట్ అయితే మార్పించాను. 2 times అయితే చైన్ కిట్ మార్పించాను. సో చైన్ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అండ్ సో ఫ్రెండ్ ఇంకొకటి చెప్పాలి ఇంకుందంటే, లైక్ ముందర డోమ్ చూసుకున్నట్టయితే మనము, నేను విండోస్ కూడా మార్పించలేదు. లైక్ మిర్రర్స్, రియర్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఇవి మిర్రర్స్ కూడా మార్పించలేదు. సేమ్ పాతవి యాస్టీజ్ ఎట్లా ఉన్నాయి అట్లనే. అండ్ ఫ్రంట్ డోమ్ నథింగ్ హ్యాపెన్స్. లైక్ అంటే లైక్ ఆ బండి నా చేతి నుంచి కింద అసలు పడలేదు, నార్మల్ కూడా పడలేదు. సో 0 యాక్సిడెంట్స్. అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో హెడ్ లైట్లో అయితే ఒక క్రాక్ అయితే వచ్చింది మనకి. సో నేను యాక్చువల్లీ మిర్రర్ రిప్లేస్ చేద్దామని వెళ్ళాను. సో ఈ మిర్రర్ రిప్లేస్ చేద్దామని వెళ్తే జస్ట్ ఈ మిర్రర్ ఒకటి మనకు దొరకదంట. సో మొత్తం డోమ్ మార్చాలన్నారు. సో మొత్తం డోమ్ మార్చాలంటే లైక్ 3,500 ఎంతో అన్నారు అప్పుడు ఛార్జ్. సో నాకు అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ వెహికల్ పాతగా అయిపోయింది, మళ్ళీ దీనికి ఎందుకు అనవసరం ఎక్స్పెన్స్ అని చెప్పేసి నార్మల్గా టేప్ అయితే వేసిన. జస్ట్ ఇక్కడ అయితే క్రాక్ ఉంటుంది, గ్లాస్కి క్రాక్ ఉంటుంది. సో టేప్ వేసిన. ఈ టేప్ వేసి కూడా లైక్ 2 years అవుతుంది. సో ఇంకా నడుస్తూనే ఉంది. సో నో ఇష్యూస్ విత్ దిస్ వన్. లైట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ వర్కింగ్, డిస్క్ బ్రేక్స్ ఆర్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి సీట్ కవర్స్ ఉన్నాయి కదా. సో సీట్ కవర్స్ అయితే ఒరిజినల్ దాని కింద యాస్టీజ్ అట్లే ఉన్నాయి. ఒరిజినల్ సీట్ కవర్స్ అయితే దాని కింద యాస్టీజ్ ఉన్నాయి. ఇదైతే నేను మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్గా వేయించిన సీట్ కవర్. సో అవి కూడా ఉన్నాయి. సో మీకు కావాలంటే మళ్ళీ మార్పించుకోవచ్చు. ఇంకోటి ఒరిజినల్ కింద యాస్టీజ్ ఉన్నది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ పౌచ్ కూడా వేయించిన నేను. అండ్ మనం నార్మల్గా ఇట్లా సైడ్ క్లిప్స్ ఉంటాయి కదా, సో ఈ సైడ్ క్లిప్స్ కూడా వేయించినాను అప్పుడు, అంటే లైక్ స్టార్టింగ్లో వేయించినవి. సో మీకు ఇంకా వెహికల్కి ఎటువంటి ఖర్చు అయితే ఉండదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లెక్కనే లైక్ నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే, నార్మల్గా పల్సర్కి అందరికీ ఇండికేటర్స్ అన్ని బ్రేక్ అయిపోతుంటాయి. సో మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఇండికేటర్స్ మార్చలేదంటే. సో అట్లా అనమాట. సో నేను మెయింటైన్ చేసి ఆ విధంగా మెయింటైన్ చేసిన. అండ్ నేను మెయింటైన్ చేసే స్పీడ్ మీకు ఆల్రెడీ తెలుసు, మీరు లైవ్లోనే చూస్తుంటారు. 50-60 కానీ ఎక్కువ దాటా మనము సిటీలో. అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అయితే లైక్ 90-100, ఒక్కసారి 170 ఏమో పోయినా టాప్ స్పీడ్. అది ఒక్కసారి, అది ఎప్పుడో, అది లైక్ స్టార్టింగ్లో. సో ఇప్పుడైతే కంప్లీట్గా 0. అండ్ షాక్ అబ్జర్వర్స్ చూసుకున్నట్టయితే మెయిన్ ఫ్రెండ్స్ షాక్ అబ్జర్వర్స్.
సో లైక్ 2 years బ్యాక్ అయితే నేను షాక్ అబ్జర్వర్స్ అయితే మార్పిచ్చేసిన. సో నేను యాక్చువల్లీ షోరూమ్కి పోయినా ఒక్కసారి పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే షాక్ అబ్జర్వర్స్ ఖరాబ్ అయినాయి అన్నారు. షాక్ అబ్జర్వర్స్ ఖరాబ్ అయినాయి అంటే వాళ్ళు దాన్ని రిపేర్ చేస్తా అని చెప్పారు ఫస్ట్. సో రిపేర్ చేస్తా అని చెప్పేసి తర్వాత సార్ దీన్ని రిపేర్ చేయలేము కొత్తది మార్చాలంటే దానికి ఒక రఫ్గా 7,000 8,000 అయింది. సో లైక్ 2 years బ్యాక్. సో షాక్ అబ్జర్వర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, మింట్ కండిషన్ అనమాట. సో వెహికల్ ఈజ్ రెడీ టు గో. సో ఫ్రెండ్స్ వెహికల్ని చూసుకున్నట్టయితే వెహికల్ని ఆల్రెడీ స్టార్ట్ చేసిన రన్నింగ్లో ఉంది. సో హెడ్లైట్స్ ఆర్ కంప్లీట్లీ వర్కింగ్. ఈవెన్ ద టైల్ ల్యాంప్ ఆల్సో ఈజ్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే టైల్ ల్యాంప్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు బ్యాక్ టైల్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్. అండ్ ఫైరింగ్ సౌండ్ చూసుకోవచ్చు మనము. అండ్ ఇంజన్ ఈజ్ ఆల్సో స్టిల్ పర్ఫెక్ట్. 76,000 kilometers తిరిగింది. ఇంజన్ ఈజ్ స్టిల్ పర్ఫెక్ట్ ఎందుకంటే నేను ఒక్కనే నడిపిస్తాను, పెద్దగా ఏముండదు. అండ్ సర్వీసింగ్ అయితే ఎవ్రీ 2,000 kilometers ఒక సర్వీసింగ్ చేస్తాను. నార్మల్గా పల్సర్ 220 అయితే 5,000 kilometers ఏముంటుంది. ఇక నా ఏంటంటే బండి పాతగా అయిపోయింది కాబట్టి నేను ఇంటి దగ్గర చేపిస్తాను. ఎవ్రీ 2,000 kilometers ఒకసారి ఆయిల్ చేంజ్ చేయించి చైన్ లూబ్రికెంట్ ఈ క్లచ్ ఇవన్నీ చెక్ చేయించుకుంటుంటాను నార్మల్గా. అండ్ మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే మైలేజ్ అయితే రఫ్గా నాకు 25 to 28, అప్పుడప్పుడు 30, హైవే పైన పోతే 30 కూడా వస్తుంది. సో బాగుంది మైలేజ్ కూడా, నో ఇష్యూస్. అండ్ నో ఇష్యూస్ విత్ ద ఇంజన్. బ్యాటరీ ఈజ్ స్టిల్ పర్ఫెక్ట్. బ్యాటరీ అయితే నాకు తెలిసి సెకండ్ బ్యాటరీ అనుకుంటా. సెకండ్ బ్యాటరీ 2 years అయిపోయింది. బ్యాటరీ కూడా మారి బ్యాటరీ స్టిల్ వర్కింగ్ కండిషన్ బాగుంది. అండ్ నో ఎనీ మైనర్ ప్రాబ్లమ్స్. అసలు మనకు చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ కూడా లేవు వెహికల్స్ చూసుకుంటే. సీట్ కూడా కంప్లీట్గా సెకండ్ సీట్ దీనిపైన ఉంది. దీని లోపల ఒరిజినల్ ఉంటుంది యాస్టీజ్ అట్లనే. అది ఇంకా మనం ఓపెన్ కూడా టచ్ కూడా చేయలేదు. సో ఇది పౌచ్, పెట్రోల్ ట్యాంక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మింట్ కండిషన్ రైట్ నౌ. సో ఫ్రెండ్స్ చూస్తున్నాగా ఇదనమాట. అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే మీరు చూసుకోవచ్చు. నా OLX లింక్ అయితే మీకు మెన్షన్ చేస్తాను. సో ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడే మెసేజ్ చేయాలా. సో నేను కింద యూట్యూబ్లో మాత్రం ఎవరికి కూడా రిప్లై ఇవ్వను. మీరు యూట్యూబ్లో నాకు రిప్లై ఇవ్వాలి అదేనొద్దు. యూట్యూబ్లో అయితే ఎవరికి రిప్లై అవ్వను. మీరు ఒకవేళ రియల్గా కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇఫ్ యూ ఆర్ సీరియస్ ఎనఫ్ దెన్ డెఫినెట్లీ డూ అ రిప్లై ఆన్ మై OLX లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇదే కాకుండా OLXలో నేను నా పర్సనల్ గ్యాడ్జెట్స్ నేను ఏదైతే వాడినా నాకు నచ్చలేదో సో అట్లాంటివి కూడా అమ్ముతుంటాను నేను. సో దీంతోపాటు ఒక కెమెరా కూడా ఉంది. సో ఆ కెమెరా కూడా చూడండి, ZV-1 కెమెరా రీసెంట్గా తీసుకున్నా. ఎందుకంటే నేను A7 M4కి అప్గ్రేడ్ చేసుకున్నాను కాబట్టి. సో అది కూడా పెట్టినా. అండ్ మీరు OLXని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా ఏమైనా నేను ప్రోడక్ట్స్ సేల్ చేస్తే కనుక మీరు అక్కడి నుంచి డైరెక్ట్ నా దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అదనమాట. వెహికల్ కండిషన్ ఈజ్ రియల్ అమేజింగ్. ఒరిజినల్ RC, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి వెహికల్కి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా 3 years హ్యాపీగా నడిపించుకోవచ్చు వెహికల్, టెన్షన్ లేదు మనకి. సో హోప్ పీపుల్ ఎంజాయ్డ్. వీడియో నచ్చినట్టయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే, బాయ్, టేక్ కేర్.